అందరికీ నమస్కారం అండి. మన వీడియోలో మా ఆయమ్మ లీవ్ పెట్టుకుందని చెప్పా కదా. ఈరోజు కూడా రాలేదు. వారం రోజులు లీవ్ పెట్టుకుంది. అయితే ఆయమ్మ ఉంటే 8:30కే వచ్చి ఊడుస్తూ అదన్నీ చేస్తుంటే పిల్లలు 8:30 నుంచే పంపించిపోయి వెళ్ళేవాళ్ళు. అందుకే నేను 9 లోపే వచ్చేసా ఈరోజు. పిల్లలు అనేది ఉదయమే తీసుకొచ్చి పంపిస్తారు తొందరగానే. అందుకోసం వచ్చి ఇదంతా ఊడుచుకుంటున్నా. ఈలోపు ఒక ఆమె బాబుని తీసుకొని బరువు వేయమని వచ్చింది. వాళ్ళ బాబుని బరువు వేసిన. ఆయమ్మ లేదు కాబట్టి ఈరోజు ఆయమ్మ పని. ఇవి మా చెట్టు అనండి, దబ్బకాయలు అంగన్వాడి బడిలో ఉంది. దబ్బకాయలు ఏం కాయలో తెలియదు, పుల్లగా బాగానే ఉంటాయి. అవి పులిహోరకు బాగుంటాయి. ఈరోజు వచ్చేసి వంట పని కానీ నేనే చేయాలండి. పిల్లలకు వండి పెట్టుకోవాలి. మధ్యాహ్నం ఎగ్స్ ఉడకబెట్టాలి. ఇక్కడ ఒక బాబు వచ్చిండు రాకు బ్యాగ్ తీసుకొని వచ్చి అందులో ముందు పలక బలపం తీస్తే గీసి గీసి ఆడితే కానీ కాసేపు ఆయన కాయగా ఉంటుంది. ఏమైనా తినేవి ఉన్నాయేమని చూసుకుంటూనే అనుకున్నా, కానీ లేదు. పలక కోసమే పలక బలపం తీసుకుంటుండు. 9:00కల్లా వచ్చేసారండి. 4 పిల్లలు వచ్చారు. అటు ఒక అబ్బాయి కూర్చుండు. వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ దగ్గరే కూర్చుంటారు. వీళ్ళిద్దరు స్నాక్స్ అవి చాక్లెట్లు కొనుక్కొచ్చుకొని డస్ట్బిన్లో వేయడానికి పోతున్నారు పిల్లలిద్దరేడా. డస్ట్బిన్ కాడనే తీసి అందులో వేసి చాక్లెట్ పేపర్లు తింటున్నారు. డస్ట్బిన్ బాగానే యూజ్ చేస్తారు మా పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో. ఇక్కడ వచ్చేసి బియ్యం మెరగలు ఏరుకుంటున్నా. కొంచెం పోసి చెరిగి బియ్యం మెరగలు ఏరి కడిగి ఆడబెడితే కొంచెం సేపు నానబెట్టిన తర్వాత వండుతా. మెరగలు ఏరుతుంటే పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు అల్లీలు కాసేపు మెరగలు ఏరి అది దేవారని చెప్పి పోతుంటారు. ఆయమ్మ లేకపోతే చాలా ఇబ్బంది అండి. ఎంత పని అయినా ఇక్కడ వచ్చి గుడ్లు ఉడకబెడుతున్నా పిల్లలకి. ఇది బియ్యం కడిగి పెట్టిన అంత పని ఏం చేయొచ్చు, కానీ వీళ్ళు భోజనం చేయగానే టాయిలెట్ అంటారండి. అదే భయం అయింది మెయిన్. ఇక్కడ వచ్చేసి నేను ఏబిసిడీలు ఎట్ట చెప్తే ఎట్ట రాస్తారో నేను కొంచెం ముందుకు ఉంటుంది వీడియో. ఆ వీడియోలో ఎలా గీతలు గీపిస్తే రాస్తాడో మంచిగా ఈజీగా వస్తుందండి పిల్లలకి అలా చెప్తే. కొంచెం ముందుకు పోతే వీడియో అందులో ఉంది, అది ఇప్పుడు రాలేదు. ఇక్కడ గ్లాసులో నీళ్ళు పెట్టుకొని అందరు పలకలు కడిగి రాయమనాలి. జూన్ జూలై కాబట్టి ఇంతకుముందు ఉన్న పిల్లలు అయితేనే రాస్తుంటారు. కొత్త పిల్లలు రాయలే ఎవరు. మా టైం టేబుల్లో ఈ రాయటాలు పలకల మీద రుద్దటాలు ఇవన్నీ ఏం లేవు. మామూలుగా ఆటపాటలతో అక్షరాలు నేర్పాలని ఉంది, కానీ ఖచ్చితంగా తల్లి ఇంటికి బాగానే చూసేది బ్యాగులో పలకలు చూస్తారు. ఏం రాసిర్రు, నువ్వేం రాసినా, ఏం రుద్దబెట్టిరు అనేది మట్టికి ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఇది మటుకి డైలీ చేయాల్సిందే. వాళ్ళకి పాటలు నేర్పిస్తూ కథలు నేర్పిస్తూ చేయాలి. అయితే ఈలోపు ఒక తల్లి పిండి ప్యాకెట్లకు వచ్చింది. ఒక ఆమె పిండి ప్యాకెట్ కోడిగుడ్లు. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ సంతకాలు పెట్టించి మళ్ళీ వాళ్ళ కోడిగుడ్లు పిండి ప్యాకెట్ ఇవ్వాలి. తీసుకొని వెళ్తుంది. నేను ఫోన్ మామూలుగా ఆడ పెట్టి టేబుల్ మీద కూర్చున్నా అన్నట్టు. ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నా. పిండి ప్యాకెట్ల పిల్లగాలకు నెలకు ఒక పిండి ప్యాకెట్ 16 కోడిగుడ్లు ఇవ్వాలి. బ్యాచ్లు వైజ్గా వస్తుంటాయి ఎగ్స్ అనేవి. 3 సార్లు 2 సార్లు వేస్తారు నెలకి. అందుకని వచ్చినట్టు తీసుకెళ్తూ ఉంటారు. 2 పిల్లలు కాబట్టి అటు ఒకటి ఇటు ఒకటి సంతకాలు. అబ్బాయిలది ఒక పేజీలో, అమ్మాయిలది ఒక పేజీలో ఉంటుంది. పిల్లలకి కథలు చెప్పాలి, పాటలు, యాక్షన్ సాంగ్స్. ఇంతకుముందు మమ్మీ ఓపెన్ ద డోర్ అనే సాంగ్స్ చెప్పాం కదండి, అవి చెప్పాలి. టైం టేబుల్ ప్రకారం అనేది కథలు అవన్నీ చెప్పాలి. ఇది మటుకి ఖచ్చితంగా రాగానే ముందు ఈ పలకల మీదనే రాసి ఆ బ్యాగులో పెట్టుకొని రుద్ది ఆ బ్యాగ్ పక్కన పెట్టిన తర్వాత ఇంకేదైనా కథలు పాటలు అవి చెప్పుకోవచ్చు. ఈరోజు ఆడ ఎగ్స్ పెట్టేసి అన్నం పొయ్యి మీద పెట్టిన. ఎగ్స్ ఉడికినాయి. ఈలోపు వీళ్ళతో రాయించి నా అమ్మాయి కూర్చొని రాస్తుండగా భలేగానే ఉంటుంది. చిన్నపిల్లగాడే.
నేను ఆ అబ్బాయికి అట్టట్ట చెప్తుంటే అట్ట రాసిండనేది వీడియో ఇంకొంచెం ముందుకు పోతే వస్తదండి. అలా చూపిస్తుంటే వాళ్ళు రాసిరనుకో మళ్ళీ తర్వాత మనం ఏ అక్షరం మొత్తం అక్షరాన్ని చూపించినా ఇంక వాళ్ళు రాస్తుంటారన్ని. ఏబీసీడీలు తొందరగా వస్తాయి పిల్లలకి ఎప్పుడైనా కానీ. ముందు ఈళ్ళకంటే ఏబీసీడీలే తొందరగా వస్తాయి. అయి మెలకలు ఉంటాయి కాబట్టి. ఈలోపు ఎవరో ఫోన్లు చేస్తుంటారు. మళ్ళీ మాకు మధ్యలో కోడిగుడ్లని అయ్యని ఇయ్యని ఫోన్లు చేస్తుంటారు. ఇటు వచ్చేసి వీళ్ళిద్దరు బలపం లేదని అటు ఇటు తనకలాడుతున్నారు. మళ్ళీ వీళ్ళకి బలపం దోలాడాలి. ఇప్పుడు దోలాడి వీళ్ళకి రాయించాలా వీళ్ళతో కానీ. ఇక్కడ వచ్చేసి ఏబిసిడి ఫ్రంట్ కెమెరా కాబట్టి మంచిగా అట్లా మొత్తం రాస్తుంది. అమ్మాయి జెడ్ వరకు రాసి ఆలు రాసిద్ది. మెలక ఆ రాదు, రెండు ఆ రాదు అన్నట్టు. ఫస్ట్ అలాగనే రాసిద్ది. అది చిన్నగా చిన్నగా వచ్చిద్ది లేదే అని వీళ్ళు రాస్తా వృధ పెట్టిన. రోజు రాస్తుంటే వస్తాయండి అక్షరాలు వాళ్ళకి. ఇంక ఏబిసిడీలు కొద్దిగా వచ్చిన వాళ్ళకి పైన ఏబిసి అని రాస్తే దాని కిందే రాస్తారు రాయమంటే. ఇంక సేమ్ దాన్ని చూసుకుంటూ రాయండి అని గీట్లు గీసి డబ్బాలు డబ్బాలు గీసి ఇస్తే రాస్తుంటే వస్తుంటుంది అన్నట్టు. అంటే ఏబిసిడీలు రాస్తే ఇక్కడ వచ్చేసి ఉలు దిద్దబెట్టిన. ఏం వాళ్ళ చెల్లె నర్సరీ అమ్మాయి ఏబిసిడీలు దిద్దబెట్టిన. ఏబిసిఎల్జీ దాకా రాసింది దిద్దబెట్టిన. ఈయనకు కొంచెం వస్తున్నాయిలే కానీ చూపిస్తే వస్తాయి అని ఆల్రెడీ పెట్టిన. ఈ బాబుదే ఇప్పుడు నేను చూపిస్తా. నేను చెప్తా ఉంటే ఎట్ట రాస్తాడో చూద్దురు. ఏబి రాసిండు, సి రాదు. సి నేను కింద రాసి చూపిస్తా చూడండి. ఇంకా ఆయన ఇష్టం. ఇంకేదో ఫస్ట్ అట్లా రాసినా ఏం లేదు. నంగొండంగా వాళ్ళకి వస్తుంది. డి ఆడ నేను గీత గీసిన, ఆయన గీత గీయమంటే గీసిండు. నేను ఇట్లా రౌండ్ అంటే ఆయన రౌండ్ అన్నాడు దానికి. ఇప్పుడు ఈకి నేను ఆడ గీత గీసిన, నువ్వు ఆడ గీయ అంటే గీస్తాడు. ఇప్పుడు నేను దానికి 3 గీట్లు గీసిన అడ్డంగా గీయమంటే గీతాడు. మళ్ళీ నిలువు గీత గీసిన, నువ్వు గీయ అంటే గీసిండు. మళ్ళీ 2 అడ్డం గీతలు గీయ అంటే గీస్తాడు. జీ రాదు. జీ నేను చేయబట్టుకొని రాపిస్తా. జీ రాపిచ్చిన తర్వాత మళ్ళీ హెచ్ వచ్చిద్ది. హెచ్ నిలువుగా ఒక గీత గీయ అంటే గీస్తాడు. మళ్ళీ దాని పక్కన గీత గీయ అంటే గీసిండు. మధ్యలో గీత గీయ అంటే గీస్తాడు. అవి కానీ గీస్తారు. అట్నే జే అన్నీ గీస్తారండి. కానీ పిల్లాడికి అలా రాపిస్తుంటే వస్తుంటాయి. ఏకి ఏముంది నిలుగు ఒక గీత గీయని, దానికి నిలుగు ఇంకోటి గీత గీయమని, మధ్యలో అడ్డంగా గీత గీయి ఎట్టని చూపిస్తుంటే వస్తుంటుంది. ఫస్ట్ వచ్చిన తర్వాత చేయి తిరుగుతుంది కాబట్టి అవసరమైతే బోర్డు మీద చూసి అయినా పిల్లలు రాస్తూ ఉంటారు ఫస్ట్. తర్వాత ఉండంగా చూడకుండా కూడా రాస్తారు. ఇంకా ఏబిసిడీలు ముందు మెలకలు తిరగాలి కాబట్టి వాళ్ళు మెలకలు తిరగాలి కాబట్టి రాసిన. ఇక్కడ వచ్చేసి భోజనం 12ంటికి వాళ్ళకి. నేను ప్లేట్లు వాటర్లు ఇవ్వండి, మోటార్ ఖరాబ్ అయింది అంగన్వాడీలో. అంగన్వాడీ దగ్గరది ప్లేట్లు కడగాల్సి వస్తుంది అనేసి టిఫిన్ ప్లేట్లు తెచ్చి పెట్టాను. భోజనం ఇంకా తిన్న తర్వాత నేను ఇంకా అదే ఒక ప్లేట్లో పెట్టుకొని తినేసి ఇవాళ 4 వరకు మాకు ఇంకా మొత్తం ఇక్కడే మిరపకాయలు అవి ఉంటే తినండి మొత్తం వేసి మిరపకాయలు పక్కకు తీసేసి వేయాలి. ఊరికి లేకుండా ఇంకా అక్కడ దగ్గర పెట్టుకొని కూర్చుంటే వాళ్ళు తినేదాకా తిన్నాక ఇంకా మళ్ళీ చేతులు కడిగితే సరిపోయిద్ది. అదే నేను పక్కన పెట్టి అది చెప్తారు. ఇంక పండుకోవటం అయింది, మళ్ళీ లేవటం కూడా అయింది. ఇంకా నేను తీయలేదండి ఊరికే వీడియో. పిల్లలు పడుకొని లేవటం అయింది. ఇంటికి పోవటానికి రెడీ అవుతున్నాం. మా అమ్మ పాపం లీవ్ పెట్టినా కానీ వచ్చిందండి. మధ్యలో అన్నం వండిన తపాలు అవి గడిగిపోయింది. నాకు హెల్త్ బాగోలేదు. చెప్పులు ఇలాంటివి వేయొద్దండి పిల్లలకి ఎప్పుడైనా కానీ. మామూలు సిలపర్ లాంటివి వేయాలి. బెల్ట్ చెప్పులు వేస్తే అవి మళ్ళీ ఒకళ్ళు వేయాలి వాళ్ళకి. అలా ఇంకా
వాళ్ళు వేసుకోవాలంటే మటుకి మామూలు చెప్పులు అయితే అమ్మ అటొకటి ఇటొకటి అటు ఇటు ఇటు దటి వేసుకుంది. మళ్ళీ ఇప్పుడు మంచిగా వేసుకోమంటే వేసుకుంటుంది. గాలి దుమ్ము వస్తుంది ఈడ. అందరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇల్లు ముగ్గురుంటే నేను తీసుకొని పోతున్నా.